ఈ వీడియోలోని పాత్రల పకోడీల కథలు ఎవరిని ఉద్దేశించినవి కాదు. మీ టమాటాలు తాటగా తట్టలో పెట్టి తాళం వేసుకుని మిమ్మల్ని మనస్ఫూర్తిగా నవ్వించడానికి మా ఈ ప్రయత్నం. అరే బావా, ఎక్కడున్నావా? మేమా వైజాగ్లో ఉన్నాం రా. వైజాగ్ ఏం చేస్తున్నావా? పార్ట్ టైం జాబ్ చేస్తున్నాం. అరే నాకు కూడా పార్ట్ టైం జాబ్ ఉంటే చూడండి, నేను వచ్చేస్తాను. సరే చూస్తాను, రెజ్యూమ్ పంపించు. సరే రూమ్ అందరూ ఒక్క దగ్గర. అరే ఏ జాబ్ లేదని బాధపడుతున్నావు కదా, ఇదిగో నీకు జాబ్ వచ్చింది. ఏంటి నాన్న, నాకు జాబ్ వచ్చిందా? 10th ఫెయిల్ అయినా నాకు జాబ్ ఇచ్చింది మన పక్కింటి వాళ్ళురా. నిజమా నాన్న? అయితే అర్జెంట్గా వెళ్ళి వాళ్ళ కాళ్ళ కింద పడిపోవాల్సిందే. ఒక్క నిమిషం నాన్న, ఒక్క నిమిషం నాన్న. అరే నా జాబ్ వచ్చింది. ఇవ్వడంట నీకు జాబ్ ఇచ్చింది. ఎక్కడి నుంచి పంది నీ గురించి తెలియంది. నీకు జాబ్ ఇచ్చింది ఉంది, వాడికి రాసింది. 5 minutes later. ఇదిగో నీ జాయినింగ్ ఆర్డర్. Dear Juba, you are appointed in District Bomba in crowd brewing in farming place. Your salary is daily 50 rupees. Food and stay in your home. You are interested, you come in joining tomorrow. ఏంటన్నా ఇది? నేను చేయను. అది మన సొంతము. ఇంజనీరింగ్ కాదు, 10th క్లాస్ ఫెయిల్ రా ఎదవా. నీకు ఇది రావడమే గొప్ప. ఇంట్లో కూర్చొని చూసేదేదో అక్కడికి వెళ్ళి నిల్చొని చూపు. నేను కూడా మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి పార్ట్ టైం జాబ్ చేసుకుంటాను. అంత తోపు కాదా? ఒకసారి ఫోన్ చేయరా, ఏం చేస్తున్నారో కనుక్కుందాం. సరే విను, వాళ్ళేమన్నా అలా ఖాళీగా ఉంటారా? ఫోన్లు ఎత్తట్లేదు, తర్వాత చేస్తాను. The next day. ఏ పని పట్లేదు ఎదవా, ఇంట్లో తిని ఊరి మీద బలాదూరు ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు బలాదూర్ సినిమా మీ జెమినీ టీవీ. తిరగడం కొంచెమైనా సిగ్గుండాలిరా. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమా మీ జెమినీ టీవీ. ఇంత టీవీ పూజ చేద్దావా? సరేనా? మా నాన్నకి టీవీ ఆడితే ఖాళీగా ఉండకుండా ఏదైనా పని చేసుకోరా. ఓకేనా? ఓకే. నిజమాలని ఫ్రెండ్స్ తో రోజు వీడియో కాల్ మాట్లాడడం నన్ను ఏమైనాను కానీ నా ఫ్రెండ్స్ తగ్గించుకుంటే అంటారా? నా ఇష్టం వచ్చినట్టు అంట. ఏం చేస్తావు చెప్పు. ఇప్పుడు ఒక ల్యాండ్ ఉన్నది. మా ఫ్రెండ్స్ కాల్ చేసి ఏం చేస్తున్నారో నిరూపిస్తాను. సరే ఫోన్ చేయి, ఎంత తోపుగాలో చూద్దాం. అరే మా ఇంట్లో మా నాన్నతో చిన్న గొడవ అయింది. ఏమైనా పార్ట్ టైం జాబ్ ఉంటే చూడండి, వచ్చేస్తాను. సిటీలో చాలా జాబ్స్ ఖాళీ ఉన్నాయి. చూసావా, ఇది నా ఫ్రెండ్స్ అంటే. ఏం చేస్తున్నావురా నువ్వు? అందులో నాకు చాలా సింపుల్ జాబ్. రోజు జస్ట్ 8 hours డ్యూటీ అంతే. ఏం లేదు, గుడి ముందు కూర్చొని ఉండడమే. రోజు 2000 నుంచి మినిమం 5000 వరకు వస్తుంది పక్కా. చూసావా, గుడి ముందు కొబ్బరికాయల బిజినెస్ అంట. రోజు 2000 నుంచి 5000 అంట. అదే కొబ్బరికాయలు కొట్టానే కూడా చెప్పాడు నీకు. పక్కన చొక్కా దింపుకొని గిన్నె కొట్టుకుని కూర్చోవడం అంతే. నేను మళ్ళీ కాల్ చేస్తా. అది నీ ఫ్రెండ్స్ ఒక్కడే అనుకుంటున్నావా? నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఫోన్ చేస్తాను. బెటర్ లక్ నెక్స్ట్ ఫ్రెండ్. అనమాట నేను పార్ట్ టైం జాబ్ ఉంటే చూడరా, నేను నీ దగ్గర వచ్చేస్తాను. జాబ్ అయితే ఉంది మావా, కానీ రోజు డ్యూటీ ఉండదు అంతే. చూసావా, ఇది నా ఫ్రెండ్స్ అంటే. వర్క్ ఏంటో కనుక్కో. కానీ డ్యూటీ ఉన్న రోజు మాత్రం పక్కా రోజు 10,000. అలా నీ వర్క్ ఏంట్రా? ఏం లేదు మావా, చివరి ముందు చిల్లర తీరుకోవడం అంతే. అంటే నీ బతుకంటే ఇంకా. ఇంకొకడు ఉన్నాడు, అది అయ్యాక చెప్పు. ఆగు, నువ్వేం మాట్లాడదు. నీకు జాబ్ కావాలంతేగా. నీకెలా తెలుసా బావా? ఇప్పుడే నీ ఫోటోని గ్రూప్లో పెట్టి న్యూ జాయినింగ్ అని పెట్టారు. అంటే జాబ్ దొరికినట్టేనా? నీకు జాబ్ దొరికేసినట్టే, నువ్వు ఫిక్స్ అయిపో. వర్క్ ఏంటో కనుక్కో. ఉండు, ప్రతిదాని నీకు తొందర నాన్న. బావా జాబ్ ఏంటి? ఏం లేదురా, ఆ రూమ్ పక్క వీధి పిల్లలు, ఆ పక్క వీధి పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చాక్లెట్లు కొనుక్కోవడం తెచ్చిన ₹2 బెదిరించి తీసుకోవడం అంతే. ఓకేనా? శాలరీ అంతా మినిమం రోజుకి ఏర్పడవచ్చు. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, రిచ్గా బతకవచ్చు. ఓకేనా? ఇంట్రెస్ట్ ఉంటే బేగ్ వచ్చి ఆఫర్ లెటర్ పెట్టేస్తాను. చాలా మంచి ఉద్యోగాలు చేస్తున్నారు నీ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి.